నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు మనం సరికొత్త వియూ క్యూఎల్ఈ టీవీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏంటి అంటారా, వియూ వచ్చేసరికి సరికొత్త క్యూఎల్ఈ టీవీని అయితే తీసుకుని అయితే వచ్చింది. అండ్ అది కూడా 55 ఇంచెస్, అది 75 ఇంచెస్. 65 ఇంచెస్ టీవీ ఉందో లేదో నాకైతే తెలియదు. బట్ మనకు ప్రస్తుతానికి అయితే కనపడుతున్న టీవీ సైజెస్ ఏంటంటే 55 అండ్ 75 ఇంచెస్ సైజెస్లే. మరి వియూ తీసుకొచ్చిన ఈ యొక్క క్యూఎల్ఈ ఎలాంటి సిరీస్ తోటి, మరి వీరి యొక్క స్పెసిఫికేషన్స్ ఎంత, మరి టీవీని తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఎక్కడ అవైలబిలిటీ ఉంది అనే దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. మాట్లాడుకునే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్ అంటే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్కి కానీ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ కొంచెం వ్యూస్ అయితే తెప్పించండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ గ్రూపులలో, సోషల్ మీడియాలో షేర్ అయితే చేయండి. కొంచెం షేర్ చేస్తే వ్యూస్ వస్తాయి. వాళ్ళకు కావాల్సింది వ్యూస్, అలాగే మనకు సబ్స్క్రైబర్స్ కౌంట్ అన్నమాట. అలా అయితేనే మనకు రివ్యూస్ అయితే పంపిస్తారు. మన తెలుగు వాళ్ళకు సపోర్ట్ చేయకపోతే ఎట్లా, రివ్యూస్ రాకపోతే ఎట్లా? సో అందుకనే కదా కొన్ని డేస్ ముందు అలా అయితే జరిగింది. సో అందుకనే మీ సపోర్ట్ ఖచ్చితంగా అయితే ఉండాలి. అండ్ అలా ఉంటేనే మనకు రివ్యూస్ అయితే వస్తాయన్నమాట. జస్ట్ వ్యూస్ అండ్ అదేవిధంగా సబ్స్క్రైబర్స్ కౌంట్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారనమాట. అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీరు ఈ వీడియో కింద ఏమైనా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చినా, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో ఇంకా జాయిన్ అవ్వకపోయినా జాయిన్ అయితే అవ్వండి. మీరు కొన్న ఏవైతే లింక్స్ ద్వారా పర్చేజ్ చేస్తారో ఆ లింక్స్ ద్వారా పర్చేజ్ చేసిన కొంచెం అమౌంట్కి నేను ఇంత అమౌంట్ యాడ్ చేసేసి ఖచ్చితంగా ఒక టీవీ కానీ సౌండ్ బార్ కానీ అయితే మనం పర్చేస్ చేసి రివ్యూ అయితే చేద్దాం అనమాట. సో మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుందని అయితే కోరుకుంటూ ముందుకు అయితే వెళ్దాం మీ సపోర్ట్ తోటి. అండ్ జస్ట్ ఒక చిరునవ్వుతోటి లైక్ అయితే చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అయితే చేయండి. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? వీడియో తీసుకొచ్చిన సరికొత్త క్యూఎల్ఈ టీవీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫ్రెండ్స్, వియూ వచ్చేసరికి సరికొత్త 4K QLED టీవీస్ అయితే లాంచ్ అయితే చేసింది మన ఇండియాలో. మరి వీళ్ళు తీసుకొచ్చిన సిరీస్ నేమ్ ఏంటి అంటే, ఇంతకుముందుకు 4K ఎల్ఈడీలో ప్రీమియం సిరీస్ అయితే ఉంది కదా, ఆ సిరీసే ప్రీమియం సిరీస్నే ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు 4K QLEDకి అయితే తీసుకుని అయితే వచ్చారు. వియూ ప్రీమియం 4K QLEDగా. మరి ఈ యొక్క ప్రీమియం 4K QLED చెప్పాను కదా, 55 ఇంచెస్ అండ్ 75 ఇంచెస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి. వీటి యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకు ఏదైతే 1 year వారంటీ తోటి ఫ్లిప్కార్ట్లో అలాగే వియూ స్టోర్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. 60,000 to 65,000కి అనమాట. 3 years వారంటీ అయితే వియూ స్టోర్లో అవైలబుల్గా అయితే ఉంది 72,000కి అనమాట. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ బ్యాంక్ ఆఫర్స్ కావాలి అనుకుంటే మీరు ఫ్లిప్కార్ట్లో అయితే పర్చేజ్ చేయండి 1 year వారంటీ తోటి. లేదు 3 years వారంటీ కావాలి అనుకుంటే వీళ్ళు వియూ స్టోర్కి అయితే వెళ్ళేసి పర్చేజ్ చేయండి. రెండు స్టోర్ల యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. పర్చేజ్ చేయాలనుకుంటే పర్చేజ్ అయితే చేయొచ్చు. మరి ఈ టీవీ యొక్క స్పెసిఫికేషన్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. మరి ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో వీళ్ళు ఈ యొక్క స్పెసిఫికేషన్లో చాలా సూపర్గా అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ప్రీమియం సెగ్మెంట్ అయితే ఖచ్చితంగా అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇంత ముందుకు చూసారు కదా, వియూ మాస్టర్ పీస్ గ్లో QLED అయితే మనం అయితే రివ్యూ అయితే చేస్తాం బొంబాయికి వెళ్ళేసి. మరి అక్కడ ఆ టీవీస్ ఎలా అంత ప్రీమియంకి అయితే ఉన్నాయో ఈ యొక్క టీవీస్ కూడా ప్రీమియం. అండ్ అదే విధంగా అక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ని ఇక్కడ ఇంక్లూడ్ చేసేసి మనకు తక్కువ బడ్జెట్లో తీసుకొని అయితే వచ్చారంటే అర్థమవుతుంది అనమాట. కానీ అది మాస్టర్ పీస్ QLED అది వెరీ తోపు అనమాట. సో తర్వాతకి వచ్చేసరికి ఇప్పుడు ఈ యొక్క బడ్జెట్లో అయితే కొంచెం తక్కువ ప్రైస్ తోటి ఈ యొక్క టీవీస్ అయితే తీసుకుని అయితే వచ్చారు. మరి ఈ యొక్క వియూ తీసుకొచ్చిన ఈ ప్రీమియం QLED ఎలా ఉంది స్పెసిఫికేషన్ పరంగా అంటే, డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో వచ్చేసరికి వీళ్ళు తీసుకొచ్చింది మెటల్ ఫ్రేమ్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మెటల్ స్టాండ్ తోటి తీసుకుని అయితే వచ్చారు. మీరు చార్కోల్ బెజలెస్ డిజైన్ అయితే కనబడుతుంది పూరాగా. బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా ఆసమ్ అయితే అనొచ్చు. ఎందుకంటే మొత్తం మనకైతే మెటల్ తోటి అయితే దీని అయితే బిల్డ్ అయితే చేయడం అయితే జరిగిందని అయితే అర్థమైపోతుంది అనమాట. సో అండ్ అలాగే ఈ యొక్క టీవీ వచ్చేసరికి డిస్ప్లే ప్యానల్ ఏంటి అంటే VA ప్యానల్ అయితే ఇంక్లూడ్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఈ టీవీ యొక్క బ్రైట్నెస్ లెవెల్స్ ఏంటంటే 450 nits బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 60 Hz రిఫ్రెష్ రేట్తో సహా అండ్ డైరెక్ట్ LED బ్యాక్ లైట్ టెక్నాలజీ అయితే దీంట్లో అయితే యూజ్ అయితే చేశారనమాట. మరి టీవీ డిస్ప్లే ఫీచర్ విషయంలో ఎలాంటి HDR కంటెంట్కి సపోర్ట్ చేస్తుంది అన్నట్లయితే డాల్బీ విజన్ HDR10కి సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ HDR10 సపోర్ట్ అయితే ఉంది, HLG సపోర్ట్ అయితే ఉందన్నమాట. ఇలా ఈ యొక్క టీవీని మంచి ఫీచర్స్ తోటి, డిస్ప్లే ఫీచర్స్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు డిజైన్ పరంగా అండ్ డిస్ప్లే ఫీచర్స్ పరంగా. ఈ టీవీ యొక్క సౌండ్ గురించి మాట్లాడుకోవాలంటే టోటల్గా 40 watts ఆడియో అవుట్పుట్ అయితే ఉందన్నమాట. మనకు డాల్బీ అట్మాస్కి సపోర్ట్ చేస్తుంది, డాల్బీ డిజిటల్కి సపోర్ట్ చేస్తుంది, డాల్బీ డిజిటల్ ప్లస్కి కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. 2 స్పీకర్స్ వచ్చేసరికి మాస్టర్ స్పీకర్స్, ఇవి లో అండ్ మిడ్ రేంజ్ ఫ్రీక్వెన్సీకి అయితే సపోర్ట్ అయితే చేస్తాయి. అండ్ మరొక 2 స్పీకర్స్ అయితే ఉన్నాయి, అవి వచ్చేసరికి ట్విటర్ స్పీకర్స్ అనమాట. అవి వచ్చేసరికి హై రేంజ్ ఫ్రీక్వెన్సీకి అయితే సపోర్ట్ అయితే చేస్తాయి అనమాట. ఇలా సౌండ్ అవుట్పుట్ని కొంచెం అప్డేటెడ్ విషయంలో అయితే వీళ్ళైతే తీసుకుని వచ్చారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు, విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ తోటి అనమాట. ఫ్రెండ్స్, QLED యొక్క ప్రాసెసర్ వచ్చేసరికి వీళ్ళు చెప్తుంది ఏంటంటే 64-bit క్వాడ్ కోర్ ప్రాసెసర్ని యూజ్ అయితే చేసామైతే అంటున్నారు. అది కూడా 1.5 GHz అయితే క్లాకింగ్ చేశారైతే అంటున్నారు. మరి జీపీ విషయానికి వచ్చేసరికి మ్యాలీ G52 జీపీని అయితే యూజ్ అయితే చేశారు. 2GB ర్యామ్ తోటి 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే తీసుకుని అయితే వచ్చారు. మరి OS గురించి వచ్చేసరికి ఆండ్రాయిడ్ 11 OS విత్
క్రోమ్‌కాస్ట్ సపోర్ట్ తోటి, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ తోటి మనకు ఆల్ అప్లికేషన్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. బికాస్ ఆఫ్ దట్ ప్లే స్టోర్ కూడా అవైలబుల్‌గా అయితే ఉంటది కాబట్టి ఆల్ ఓటీటీ కంటెంట్ కూడా మనం అయితే ఈజీగా అయితే డౌన్‌లోడ్ చేసుకొని అయితే చూడొచ్చనమాట. ఈ టీవీలో స్పెషల్ ఫీచర్ కూడా అయితే మనకు అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. అవి ఏంటి అంటే గేమ్ మోడ్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఇక గేమ్ మోడ్‌లో వచ్చేసరికి వీళ్ళు ఏఎల్ఎం అయితే తీసుకొని అయితే వచ్చారు. ఎంజేసీని అయితే తీసుకొని అయితే వచ్చారు. ఎంజేసీ అంటే మోషన్ జెడర్ క్యాన్సలేషన్ అనమాట ఫ్రెండ్స్. అంటే ఏదైతే మనం ఫాస్ట్ సీన్స్ అయితే ఉంటాయో ఆ యొక్క ఫాస్ట్ సీన్స్ బ్లర్ కాకుండా అయితే చూస్తాయన్నమాట. లైక్ ఎంఈఎంసీ సపోర్ట్ ఎలాగా ఉంటుందో అలాగైతే ఈ యొక్క టీవీని అయితే తీసుకొని అయితే వచ్చారనమాట. అండ్ అదేవిధంగా మనకు ఈ ఆర్క్ సపోర్ట్ కూడా ఈ యొక్క టీవీలో అయితే ఉంటుంది. అది కూడా 60 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్. కానీ వీళ్ళు చెప్తుంది ఏంటంటే మోషన్ రేట్ వచ్చేసరికి 120 హెడ్జెస్ మోషన్ రేట్ ఇంక్లూడ్ చేసామైతే చెప్తున్నారు. అది మనం పరీక్షిస్తగానైతే మనకైతే తెలియదు అనమాట. మరి కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా చాలా మంచి కనెక్టివిటీ ఆప్షన్తో తీసుకొని అయితే వచ్చారు. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ఉంటుంది. కనెక్టివిటీ వచ్చేసరికి మరి హెచ్డిఎంఐ వచ్చేసరికి 4 హెచ్డిఎంఐ పోర్ట్స్ అయితే ఉంటాయి. ఈ 4 వచ్చేసరికి హెచ్డిఎంఐ 2.1కి సపోర్ట్ చేస్తాయి. దాంట్లో ఒక హెచ్డిఎంఐ వచ్చేసరికి ఈ ఆర్క్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. డాల్బీ అట్మాస్ని మనం ఎక్కువగా వినొచ్చు అనమాట. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తే వీడియోస్ ప్లే చేసి, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తే హోమ్ థియేటర్ మన దగ్గర ఉంది అన్నట్లయితే. అండ్ అలాగే 2 యూఎస్బీ పోర్ట్స్ అయితే ఉంటాయి. ఎథర్నెట్ పోర్ట్ అయితే ఉంటుంది. ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ 3.5mm జాక్ పోర్ట్ అయితే ఉంటుంది. సో అన్ని కనెక్టివిటీ ఆప్షన్ తోటి ఈ యొక్క టీవీని అయితే తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఇది ఒకసారికి ప్రీమియం టీవీ కాబట్టి అన్ని ఆప్షన్స్ అయితే ఈ యొక్క టీవీలో ఇంక్లూడ్ అయితే చేయడం అయితే జరిగింది. మరి టీవీ ప్రైస్ గురించి నేను ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. ఈ టీవీ ప్రైస్ వరకు 1 year వారంటీ 55 inches టీవీ 65,000 అండ్ 3 years వారంటీ తోటి 75,000. అది కూడా విజయ్ స్టోర్లో అవైలబుల్గా అయితే ఉంది, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా అయితే ఉంది. మరి ఈ టీవీని తీసుకోవచ్చా తీసుకోకూడదా అని అన్నట్లయితే ఫ్రెండ్స్, ఎవరైతే QLED టీవీస్ కావాలి అది కూడా బడ్జెట్ రేంజ్లో అండ్ 65,000 రూపీస్లో ఉంది అనుకున్నట్లయితే ఈ టీవీకి అయితే వెళ్ళండి. ఎందుకంటే ఈ టీవీలో కొంచెం ప్లస్ పాయింట్స్ ఏంటంటే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఖచ్చితంగా అయితే సూపర్గా అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీకు చెప్తాను, మీరు కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఇప్పుడే తీసుకోవాలి అనుకున్నట్లయితే దానికి కూడా ఒకటైతే ఉంది, అది కూడా మీకు ఇప్పుడు చెప్తాను, కొంచెం అయితే వెయిట్ చేయండి. ఈ టీవీ యొక్క స్పెసిఫికేషన్ పరంగా చెక్ చేసినట్లయితే మనకి HDMI 2.1 ఈఆర్కి సపోర్ట్, ALLM సపోర్ట్ అదొక ప్లస్ పాయింట్, ఎంజెసి సపోర్ట్ కూడా అదొక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది అనమాట. అలాగే గేమింగ్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ యొక్క టీవీ. అండ్ అదేవిధంగా 450 nits బ్రైట్నెస్ అయితే ఉంది. HDR కంటెంట్ కూడా చాలా బాగా అయితే కనబడుతుంది ఈ యొక్క టీవీలో. అండ్ VA ప్యానల్ ఏవైతే డార్క్ స్క్రీన్ అయితే ఉన్నాయో అవి కూడా బెటర్గా అయితే తీసుకొని అయితే వచ్చారని అయితే ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. అండ్ మైనస్ గురించి మాట్లాడుకోవాలని టీవీలో సరికి వీళ్ళు తీసుకొచ్చారు కానీ ఓకే, మనకు 120 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఇచ్చినట్లయితే ఇంకా సూపర్గా అయితే ఉండేది. ఓన్లీ 60 హెడ్జెస్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. అండ్ ఆడియో పరంగా కూడా 40 watts అది కూడా అయితే ఉంది. ఇది ఒక ప్లస్ పాయింట్ కూడా అయితే అవుతుంది, ఇది గుర్తుంచుకోండి. అండ్ మరి ఆడియో వింటేనే మనం అయితే తెలుస్తుంది 40 watts ఎలా మనకు అనిపిస్తుంది అనే దాని గురించి. సో ఇది అయితే ఉందన్నమాట. కొంచెం అప్డేటెడ్ వర్షన్లో బ్లూటూత్ 5.2 కూడా ఇచ్చినట్లయితే బెటర్గా అయితే ఉండేది అనమాట. 5.0 కూడా ఓకే, బట్ 5.2 అండ్ వైఫై 6 ఇలాంటివి కూడా ఇచ్చితే బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది 65,000లో. సో అట్లీస్ట్ 60,000కి ఉన్నట్లే ఓకే, బెటర్ ఉండేది. బట్ ఓకే, మనం ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని ఈ టీవీని పర్చేజ్ కూడా చేయొచ్చు. సో టీవీని నువ్వు చూడలేదు అండ్ మేము కూడా చూడలేదు కాబయ్యా, నువ్వు ఎట్లా రిఫర్ చేసుకున్నావు అంటే దాన్ని కూడా ఒక ఆప్షన్ మీకు అయితే చెప్తాను. సో వెయిట్ చేయగలిగితే ఇంకొక 1 week అయితే వెయిట్ చేయండి, లేదా 5 days అయినా 3 days 4 days అయినా వెయిట్ చేయండి. ఖచ్చితంగా దీని అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. లేదు అన్నట్టయితే మీరు హైదరాబాద్లో ఉన్నట్టయితే సనత్ నగర్ హైసెన్స్ షోరూమ్ అయితే ఉంది. నేను అక్కడికి వెళ్ళి అన్బాక్సింగ్ కూడా అయితే చేశాను కదా, అక్కడికి వెళ్ళేసి ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ టీవీస్ ఇప్పుడు అవైలబుల్గా అయితే ఉండడం అయితే జరిగింది. అక్కడ మీరు చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత అండ్ నాకు కూడా ఫోన్ చేసి చెప్పండి ఎలా ఉంది అనే దాని గురించి. ఖచ్చితంగా నేను కూడా తెలుసుకుంటాను మీ యొక్క ఒపీనియన్ కూడా, ఎందుకంటే నేనైతే నమ్ముతున్నాను ఖచ్చితంగా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది అని అయితే అనుకుంటున్నాను. ఈ యొక్క 65,000లో 3 years కావాలంటే 75,000 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. మరి ఇదన్నమాట ఫ్రెండ్స్. సో మీకు 2 ఆప్షన్స్ అయితే చెప్పాను, వెయిట్ చేయమని అయితే చెప్పాను. లేదు అన్నట్లయితే మీరు హైదరాబాద్ హైసెన్స్ షోరూమ్కి వెళ్ళేసి అండ్ డిస్క్రిప్షన్లో వాళ్ళ యొక్క అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, అక్కడికి వెళ్ళి కూడా చెక్ చేయండి. అండ్ క్లియర్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చినట్లయితే అక్కడికే మీరు బుక్ కూడా చేయొచ్చు. అక్కడ కూడా మనకు 1 year వారంటీ 3 years వారంటీ అయితే అవైలబుల్గా అయితే ఉందన్నమాట. ఇదన్నమాట ఫ్రెండ్స్ వియూ తీసుకొచ్చిన వియూ ప్రీమియం 4K QLED టీవీ గురించి. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ సపోర్ట్ కంపల్సరీ ఒక స్మైల్ తోటి అయితే తెలపండి. అండ్ ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసినా కూడా సపోర్ట్గా అయితే ఉంటుందన్నమాట. సో దయచేసి అలాగే మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ కూడా అయితే జాయిన్ అయితే అవ్వండి. లింక్స్ ద్వారా పర్చేజ్ చేయండి. ఛానల్ కొంచెం హెల్ప్ఫుల్ అయితే ఉంటుంది. అండ్ మీకు అప్కమింగ్ అన్బాక్సింగ్ అయితే మనం పర్చేజ్ చేసి కూడా అయితే చేసుకోవచ్చు టీవీలు రిలీజ్ అయినట్లయితే. మరి మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుందని ఆశిస్తూ చిరునవ్వుతో ముగిస్తున్నాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.